నేనున్నంత వరకు దేవుడు నా చేత ఎక్కడ ఏది ఏర్పాటు చేసినా ఆ స్పర్శ తగలకుండా ఉండకూడదు ప్రభువా. ఆ ఆత్మీయ స్పర్శ పొందే బిడ్డ ఇంటికి వెళ్ళాలి. అది రోజు నా ప్రార్థన. హృదయం తాకబడాలి, ఆత్మలో గుచ్చబడాలి, ఆనంద బాష్పాలు రాలాలి, పరవశించి పరవశించి ప్రస్తుతించి మహిమపరచాలి. దానికోసం అవసరమైతే నూతన గీతాలు నేను సిద్ధపరుస్తాను, లేదా పాత గీతాలే పాడతా. కొంతమందికి ప్రిస్టేజ్ ఫీలింగ్, ఎచ్చులు డైరెక్ట్గా చెప్పాలంటే ఏం ఎచ్చులో తెలుసా? వాళ్ళ పాటలు మనం పాడేది ఏంది, ఆ మినిస్ట్రీ వాళ్ళే మనం పాడేది ఏంది, వీళ్ళ మినిస్ట్రీ వాళ్ళే మనం పాడేది. నీ తలకాయ, ఆ మినిస్ట్రీ లేదు ఈ మినిస్ట్రీ లేదు, పాట ఏసైది. ఇచ్చినోడు పరిశుద్ధాత్ముడు. నేను అదే చెప్పే జనాలకి, నా పాటలు నీకు నచ్చినాయా పాడుకో, నాయి కాదయి, ఏసై నాకు ఇచ్చినాయి. ఇంకొకడే నాకు నచ్చితే ఎదురు లేకుండా పాడతా అంతే. ఓవర్ యాక్షన్ చేసి ఎవరన్నా అడ్డు చెప్పారనుకో అవి పక్కన పెడతా. మాది మా సొంతం, ఇంకొకటి వాడకూడదంటే దాన్ని ముట్టను, వదిలేస్తా. ఓ నీవే దాచిపెట్టుకోపో, నేను నీ పాట ఎత్తాను, నీది కదా అది, వద్దుపో. నా యేసయ్య పాట పరిశుద్ధులు పెద్దలు భక్తులు పాడుకోండిరా అని అప్పచెప్పిన పాటలు ఏవైతున్నాయని అన్నీ పాడతా. ఎవడేమన్నా అనుకోని, నాకు అనవసరం. నేను ఆనందిస్తా, పరవశిస్తా. నాలాంటి మనసున్నోడు నాతో ఉంటాడు, ఆ ఆనందంలో వాడు మునిగి తేల్తాడు, ఒక మంచి పాత్ర అవుతాడు. పనికి మాలిన రకాలు ఉంటే పోతారు. ఎందుకు చెత్త పొట్టేందుకు? గట్టి గింజ కావాలి, భక్తి పిచ్చోడు కావాలి, ఏసై పిచ్చోడు కావాలి, యేసులో ఆనందించేవాడు కావాలి. ఆ జాతోడు ఎవడున్నాడో వాడు ఉంటాడు నాతో. సోది మాలోకాలు ఎందుకు? ఈ పై పైన నాసు పీసులాగా ఉండే పీసు రకాలు ఎందుకు? లోతుగా యేసుతో సహజీవనం చేసేవాడు కావాలి. యేసయ్యని లోతుగా పెనవేసుకునేవాడు కావాలి. ఆడికి పండగలాగా ఉంటుంది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది. పాడతారా? మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించున్నది.